మాకది ప్లస్ అవుతుంది. రాములు గారు, బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన వాటి గురించి కూడా ఎక్సైజ్ నడుస్తుంది. కేసీఆర్ గారు చివరికి ఎవరికి టికెట్ ఇస్తారు, అసలు ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, వాళ్ళకి బలవంతంగా టికెట్లు కట్టబెడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ నుంచి పార్లమెంటు అంటే ఎంపీలుగా గెలుపొందిన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ అధికారంలో ఉండరు దేశంలో, అయితేనా కాంగ్రెస్ పార్టీ కూటమి లేదా ఎన్డీఏ కూటమి, వీటికి సంబంధించి అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి ఎంపీలు గెలుచుకొని ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు అన్న ప్రశ్నే ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏంటి? ముందుగా యూనిటీ ప్రేక్షకులకు, ప్యాన్ ఉన్నటువంటి మిత్రులకు మీకు నమస్కారం మేడం. ఇద్దరుగా ఉన్నటువంటి ఎంపీలు, గతంలో ఇద్దరు ఉన్న ఎంపీలు ఏం చేశారు, పార్లమెంట్లో ఏం సాధించారంటే తెలంగాణ తెచ్చారు. దేశంలో ఉన్న 36 పార్టీలను ఏకం చేస్తూ వాళ్ళని మమేకం చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టకు ఒక ప్రయత్నం. అది రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడం, జేఏసీలుగా ఏర్పడి జేఏసీలను చైతన్యపరుస్తూ అన్ని కుల సంఘాలను, ఉద్యోగ సంఘాలను, మిగతా విద్యా సంఘాలను కూడా చైతన్యపరుస్తూ ఒక పక్క ప్రజాస్వామిక ఉద్యమం, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిగతా అన్ని పార్టీలను మమేకం చేస్తూ వారిని పార్లమెంటులో మద్దతు ఇచ్చే ప్రకారంగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి అది ఈ దేశంలో కూడా ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, పార్లమెంటుకు ఏం చేస్తారంటే, మరి సుదీర్ఘంగా 10 సంవత్సరాల నుంచి మరి బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో ఉండరు. మన ఎంపీ అభ్యర్థులు ఎంపీలు ఉన్నారు, 4 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మరి కాంగ్రెస్ నుంచి 3 ఉన్నారు పోయిన దేశ ఇప్పుడు ప్రస్తుతం, వాళ్ళు 3 కూడా ఎంఐఎంఈలే. మరి వారు ఏం తెచ్చారు తెలంగాణకు, ఏం చేశారు వాళ్ళు? ఇక్కడ నుంచి 4 బీజేపీ ఎంపీల్లో ఒక ఆయన మంత్రి గారు మరి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు? విభజన చట్టాల అంశాలు ఏం తెచ్చారు? మరి ఈ రాష్ట్రానికి రాసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం వస్తే 1998లో ఉషా మేరా కమిషను వివరంగా అన్నీ వేసి మాదిగ ఉపకులాలు వాటి యొక్క జనాభా సిద్ధాంతం ప్రకారం జనసాంద్రత మీద రాసి పంపించింది. మరి జస్టిస్ పున్నయ్య కమిషన్ పంపించింది. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా చేసింది. తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది. మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి పెరేడ్ గ్రౌండ్లో భుజాలు తడుతూ మా మందకృష్ణను ఓదార్స్తూ చెప్పాయండి. ఒకటి కమిటీలు ఉషా మేరా కమిటీ ఉంది, జస్టిస్ పున్నయ్య కమిటీ ఉంది. దానికన్నా మించిన కమిటీ ఏం కాదు. ఎందుకంటే 1994లో మాదిగ రిజర్వేషన్ పాఠశాల పుట్టినప్పటి నుంచి కూడా అది భయంకర ఉద్యమం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన ఉద్యమం అది ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆనాడే మరి మేధావులంతా కూర్చొని కమిషన్ వేశారు. కొత్త చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రంలో ఆర్టికల్ 370 మరి కాశ్మీర్లో తీసేశారు. దానికేం కమిటీలు లేవు, దాని గురించి పోరాటాలు జరగలే, దాని గురించి ఆత్మహత్యలు జరగలే, దాని గురించి వివిధ పార్టీల వాళ్ళు అసెంబ్లీలో నుంచి పెంచి తీర్మానం చేసి పంపేలే. ఇవన్నీ అంశాలు ఉన్నాయి మేడం. మరి మహిళా రిజర్వేషన్ ఉంది, దాని మీద బీఆర్ఎస్ పార్టీగా జంతర్ మంతర్లో మేము పోరాటం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ సంవత్సరం వారు మరి మహిళా రిజర్వేషన్ పెట్టేది ఉండే, ఈ ఎలక్షన్లకు లోపల చేసే అవకాశం ఉండే, కానీ 2029 వరకు వేశారు. ఇంకొక అంశం, మరి మన విభజన చట్టాలు ఉన్నటువంటి బయ్యారం ఒకే కావచ్చు, ఐటీఆర్ఏ కావచ్చు, రైల్వే కావచ్చు, చాలా ఉన్నాయి. వీటి అన్నిటికీ మరి కేంద్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడగలే, మరి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీలు కానీ మంత్రి కానీ అడగలే, ఎవరు తీసుకురాలే. కాబట్టి వీటి మీద ఎవరు అడగాలి, ఎవరు చేయాలి? ఇందాక సోదరు అంటున్నాడు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బ్రహ్మాండంగా మాట్లాడుతూ తీసుకొస్తా అంటాడు. మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారికి ప్రజాపక్షం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా తెలంగాణ అంశాల మీద మాట్లాడిండా? ఏ అంశం ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మాట్లాడేటోడు ఎవరు? తెలంగాణ బిడ్డ ఉండాలి, తెలంగాణ మీద ప్రేమ ఉండాలి, తెలంగాణ అస్తిత్వం మీద ఉండాలి, ఈ ప్రాంతం మీద మమకారం ఉండాలి, ఈ ప్రాంతం మీద అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో మాట్లాడినాం, రేపు కూడా మాట్లాడే అంశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతు చట్టాల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఎవరు లేరు. ఇప్పుడు మేకులు కొట్టి పంజాబ్ రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే మేకులు కొట్టడం దుర్మార్గం, దాన్ని మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. దాన్ని పార్లమెంట్లో
లేవదీసింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, జిఎస్టీ మీద, సిఎస్టీ మీద, వరి ధాన్యం మీద. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఈరోజు ఏం చేస్తారంటే చేయడానికి అంశాలు చాలా ఉన్నాయి మేడం. గతంలో చేసినవి ఉన్నాయి, రేపు చేసేవి ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఆలోచన. ఇంకోటి ఆర్టికల్ 371D ఉంటుంది. అది ఏం చూస్తుందంటే ప్రైవేట్ రంగంలో ఏ సంస్థన వివిధ రాష్ట్రాల్లో ప్రైవేట్ రంగం మరి పారిశ్రామికంగా ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ 80% ఉద్యోగాలు కల్పించాలి నిరుద్యోగులకని ఒక అంశం ఉంది. దాని మీద సుదీర్ఘంగా మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి కేసీఆర్ గారు లెటర్ రాశారు, తర్వాత మోడీ గారికి లెటర్ రాశారు. ఇవన్నీ అంశాలు ఉన్నాయి, దీని మీద కూడా మాట్లాడే అంశాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి కొట్లాడుతుందా లేదనేది పక్కన పెడితే అసలు ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా అభ్యర్థులు అనే విషయం. ఎందుకంటే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపించట్లేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, ఇష్టంగానే ఉన్నారు కదా. దీనిలో ఒక మాట మేడం, కన్ఫ్యూజన్ ఆఫ్ తెలంగాణ అంటారు, కన్ఫ్యూజన్ ఆఫ్ కాంగ్రెస్, కన్ఫ్యూజన్ ఆఫ్ తెలంగాణ. పార్టీ ఉందా, నాయకులు ఉన్నారా? నాయకత్వంలో ఉన్నటువంటి అంశాలు, మరి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకత్వం రావాలి, ప్రజల చేత ప్రజాబలం ఉన్నటువంటి నాయకత్వం రావాలి. మరి వ్యాపారస్తులు లేకపోతే బిజినెస్ మ్యాన్లు వస్తే వాళ్ళకి ధైర్యం తక్కువ. 10 సంవత్సరాలు ఉన్నట్టు 10 సంవత్సరాలు గెలిపించాం బీబీ పాటిల్. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన మరి ఆయనకు ఏం తక్కువ అయిందని దానిలోకి వెళ్ళాడు, బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ప్రకటించారు బీజేపీ వాళ్ళు, దాంట్లో 4 మా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించిన 4 మా వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎదురు చూపులే కదా. ప్రకటించిందే 4 మరి ఇప్పుడు మల్కాజ్గిరి ఆస్పిరెంట్ ఎవరున్నారు? ఇంకా అఫీషియల్ గా వచ్చింది, ఇలా సాయంత్రం వచ్చింది. చెవులకు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇది అంశాలు. మరి వీళ్ళు తీసుకున్నటువంటి సీతారాం నాయక్ గారు ఎవరు? ఒక ప్రొఫెసర్ని ఎంపీ పంపించినాం. అట్లనే మరి జైరాబాదు మరి బీబీ పాటిల్ గారు, మన రాములన్న, ఇదే నాగరకల్ రాములన్న, మరి వారి అబ్బాయికి ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా వేచి చూస్తున్నారు, మా నుంచి తీసుకుపోయాలి కదా. వీళ్ళకి అభ్యర్థులు ఉంటే టక్కటక్ చెప్పాలి కదా. మేము 13 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసినాం. 13 మంది, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, కేంద్రంలో ప్రభుత్వం లేదు. 13 మందిని మేము అనౌన్స్ చేసినాం. ఇంకా 4 ఉన్నారు, ఆ 4 కూడా ఈ 2 రోజుల్లో స్కూటింగ్ చేసి పడేస్తాం అన్నప్పుడు ఒక్కొక్క దగ్గర 3-4 మా దగ్గర పోటీలో ఉన్నప్పుడు మరి అభ్యర్థులు లేని ఎట్లా అంటారు మేడం? వీళ్ళకి అభ్యర్థులు లేక మా అభ్యర్థి తీసుకుపోయినరే. కాబట్టి దాన్ని సరే ఎవరి వ్యక్తిగత లాభాలు అట్లాగే మేడం. మేము అనౌన్స్ చేసినాం కదా, జైరాబాద్ తీసుకుపోయినరు, అనౌన్స్ చేసినాం గాలి వినోద్ కుమార్. మరి చెవెలి తీసుకుపోయినరు, మేము అనౌన్స్ చేసినాం కాసాని జ్ఞానేశ్వర్ గారిని. ఇట్లా అంశాలు మేడం. నార్కల్ నుంచి తీసుకుపోయినరు, ఆర్ఎస్ బ్రాంకు అనౌన్స్ చేసుకున్నాం. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మరి మహబూబాద్ నుంచి సీతారాం గారు తీసుకుపోయినాం, అక్కడ మాలత్ కవిత గారిని అనౌన్స్ చేసుకున్నాం. అనౌన్స్ చేసుకున్న అంశాలు ఆల్రెడీ చేసి పెట్టేసినాం మేడం అట్లా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే పార్లమెంటు ఏం చేస్తామో పార్టీ పరంగా మా వ్యూహాలు మాకున్నాయి, ఖచ్చితంగా పోరాటం చేసేటువంటి తత్వం ఉంది. ఇటు ఉన్నటువంటి కేంద్రం ఉన్న ప్రభుత్వ పార్టీ కావచ్చు, మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి పార్టీలు ఉంటాయి, వాటి కూడా కలుపుకొయిపోయేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఈ 4 నెలలనే ప్రజలు ఎంతో క్షోభం అనుభవిస్తుంటారు. కరెంటు లేక, నీళ్ళు లేక, మీరు చూస్తూనే ఉన్నారు, పెన్షన్ లేక, అన్నీ ఫెయిల్ అయిపోయింది. ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు కూడా ఇంకా వర్షాలు రావు, ఈ 2 నెలల కరెంట్ ఇయ్యరు, ఈ 2 నెలల పెన్షన్ ఇయ్యరు, కోడ్ వచ్చింది కాబట్టి ఏమి ఇయ్యరు. కాబట్టి ప్రజలు ఏమి ఇయ్యరు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? తండ్రి కేసీఆర్ గుర్తొస్తారు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? కొడుకు పింఛన్లు ఇచ్చే కొడుకు గుర్తొస్తారు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మన వరకు రైతు బంధు ఇచ్చిన ఒక రైతు బిడ్డ గుర్తొస్తాడు. కాబట్టి కాలం అనేది ఎవడు రాజు అనేది రాయబెట్టలేదు. సమయాన్ని బట్టి ఒక రాజు అవుతాడు, రాణి అవుతాడు, ఒకరు మంత్రి అవుతాడు, ఒక బంటు అవుతారు. కాబట్టి మా ఆలోచనలు మాకున్నాయి, మా వ్యూహాలు మాకున్నాయి. మేము 13 మందిని మేము అనౌన్స్ చేసినాం ఏకదాటి మీద. ఎవరిని ప్రలోభాలు లేకుండా, ఎవరిని అడుకోకుండా పోయేటోడు ఓని వచ్చేటోళ్ళు వస్తారు. ఓడిపోయినాడేమో దొంగ కాదు, గెలిచినాడేమో దొర కాదు, కానీ రావాల్సిన వాడు వస్తారు, వేయాల్సిన వాడికి ఓట్లు వేస్తారు, పోతూనే ఉంటారు మేడం. కాబట్టి దానిలో ఏం లేదు. కొంతమంది ఏంటంటే ఈడ సుదీర్ఘంగా 10 ఏళ్ళు ఉన్నాం కదా, రేపు ఓటు వేయరేమో అనుకుంటారు. ఇక్కడ 10 ఏళ్ళు పనిచేసిన బీపీ పార్టీలైనా మరి రేపు ఆయన పాతోడే కదా, మరి రేపు ఓట్లు వేస్తారు ఎట్లా అనుకుంటున్నారు? కొన్ని వ్యూహాలు ఉంటాయి ప్రజలు కూడా కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు మా గాలి వినోద్ కుమార్ ఉద్యమ నాయకుడు, అనిల్ కుమార్ గారు ఆ ఉద్యమం నుంచి ఫస్ట్
డే 1 వచ్చినాడు, 2 వచ్చినాడు. మరి ఆయన త్యాగం చేసిండు, ప్రజలు ఆయనను స్వీకరిస్తారు. అట్లాగనే అన్ని అంశాల మీద ఉన్నాయి. కాబట్టి ఇంకా మే వరకు ఉంది కాబట్టి ఈ మే లోపలనే ప్రజలు అనుభవించాలని అనుభవిస్తారు. ప్రజలకు పెద్ద వరకు ఉంది కాబట్టి అని మీరు అంటారు. కానీ ఆ మే లోపల మీరు అనౌన్స్ చేసిన అభ్యర్థులు ఎంతవరకు ఇంకా పార్టీలో ఉంటారో వెళ్ళిపోతారు నెక్స్ట్ మాట్లాడదాం. ఆల్రెడీ వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు కాన్స్టిట్యున్సీలో. సరే, సంతోషంగా తిరుగుతారా, బలవంతంగా తిరుగుతారా? బలవంతంగా లేదు మేడం, బలవంత రాజకీయాలు ఉండవు మేడం. రైట్, శ్రవణ్ గారు. సరే, ఆల్రెడీ బీజేపీ ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థుల గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొంతవరకు